అదే కాకుండా ఉపాధి యువత ఏమైపోయారు, గంజాయికి అలవాటు పడిపోతున్నారు. ఉద్యోగాలు లేవు, వాళ్ళ చేతి నిండా పని ఉంటే దుర్వ్యసనాలకు వైపు వెళ్ళే ఆలోచన ఉండదు, వాళ్ళకి ఆ కెరీర్ మీద దృష్టి పెడతారు. ఓకే. కంపెనీలు ఎల్లగొట్టేశారు, సంపద సృష్టించడం మానేసి అప్పులు తెచ్చి నువ్వు ఏంటిది ఎవరు ఇప్పుడు తెచ్చిన అప్పులు సక్రమంగా ఉపయోగిస్తే కూడా నువ్వు ఎస్టాబ్లిష్మెంట్ మౌలిక వసతులు కల్పించవచ్చు కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయొచ్చు కదా, ఏం చేసావు? నువ్వు తెచ్చిన అప్పులు అంతా ఏమైపోయింది, అందులో పెద్ద స్కామ్ ఉంటుంది. ఇప్పుడు వచ్చే ప్రభుత్వం దాని మీద దర్యాప్తు చేస్తే 3 వంతులు దొబ్బేసి ఉంటారు వాళ్ళు. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత మనకు సహజంగానే అనిపిస్తుంది, ఇతను రాజకీయ ముఖ్యత్వం మీద ఉండడం. నా లెక్క ప్రకారం జనాలు తొక్కిసలాట, జనాలు పార్టీలో జాయిన్ అయిపోవడం సహజంగానే జరుగుతాయి ఎన్నికల ముందు. ఇప్పుడు బాగా ఎక్కువ జరుగుతుంది. అయితే రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పక్షాలు ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, గతంలో ఎప్పుడు లేని విధంగా రాజకీయాలు మారిపోయినాయి ఆంధ్రప్రదేశ్లో. అంటే అధికార పక్షము ప్రతిపక్షం ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోవడం, విధానాల పట్ల విభేదించడం ఉండేది. ఇప్పుడు వ్యక్తిగతంగా వెళ్ళిపోయి దాడులకి, దుర్మార్గాలకు, జుగుప్సాకరమైన భాష వాడతా అసలు సభ్య సమాజం తల ఉంచుకునేలాగా చెవుల్లో దూది పెట్టుకునేలా చేస్తున్నారు. అంటే ఎంత దిగజారిని అంటే అసలు అబద్ధాలు ఆడడానికి అస్సలు వెనకట్లేదు. ఎంత మాట అయినా, ఎంత వాడినైనా సరే అనేస్తున్నారు. వయసుకి, హోదాకి, వాళ్ళ సీనియారిటీకి ఏం ఇవ్వట్లేదు. వాళ్ళే రాజకీయ నాయకులు వాళ్ళే గౌరవించుకోకపోతే, ఒక ముఖ్యమంత్రి గారు ఒక ప్రతిపక్షంలో ఉన్న నాయకుడిని పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతాడు, పత్రికల గురించి మాట్లాడతాడు, వాళ్ళే నా ప్రత్యర్థులు అంటాడు. ప్రజలకి నేను భరోసాగా ఉంటానంట మానేసి ప్రజలు తనకు భరోసాగా ఉండమంటాడు. తన పార్టీ ప్రతినిధులను నమ్మకుండా తను 5,000 ఇచ్చి సైన్యంలో తయారు చేసుకున్న వాలంటీర్ల మీద ఆధారపడుతున్నాను, మీరే నాకు దిక్కు అంటాడు. అసలు ఎట్టిపోతున్నాం మనం? అసలు నువ్వు నిజంగా బాగా చేసి ఉంటే ఇవి ఎమ్మెల్యేలు అటు ఇటు ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం నీకేముంది? మొత్తం వాళ్ళే వైనాట్ 175 అని చెప్పిన 1.5 సంవత్సరం క్రితం మాట్లాడిన మాటలు ఆ ధైర్యం ఏమైపోయింది? ఇప్పుడు వాళ్ళందరూ కలిసి వస్తారో లేకపోతే విడివిడిగా వస్తారు, నీకెందుకు? నీ పని నువ్వు చేసుకుని వెళ్ళు. నువ్వు నిజంగా మంచి చేస్తుంటే నీకు ఓట్లేస్తారు, లేదంటే నిన్ను మళ్ళీ అనుకుంటారు. కానీ ముక్త కంఠంతో రాజకీయ పక్షాలు వాళ్ళ పార్టీ వాళ్ళతో సహా అన్ని రాజకీయ పక్షాలు అతను వ్యతిరేకిస్తున్నాయి. కొంతమంది వ్యక్తులు, స్వార్థపరులు, దుర్మార్గులు, నీచులు, సంఘ వ్యతిరేక శక్తులు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మాత్రమే అతను సమర్థిస్తున్నారు, వివిధ పార్టీలో ఉన్నవాళ్ళు. మళ్ళీ అతనే వస్తాడన్నవాడు అత్యంత బుద్ధిహీనుడు. ఎలా వస్తాడో చెప్పాలి. దౌర్జన్యం చేసి, దుర్మార్గం చేసి, లేకపోతే డబ్బులు పంచి వస్తాడని అనుకుంటున్నారు వాళ్ళు. నెవర్ జరగదండి. దానికి తగ్గట్టుగా వీళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. ఒక అదురు ఉంది, ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీకి ఒక అదురు ఉంది. ఇతను దుర్మార్గం చేస్తాడని దాన్ని ఎలా ఎదుర్కోవాలండి? అయితే దాన్ని ఎదుర్కోవడానికి ఒకే ఒక మార్గం ఉంది. గతంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారు పదవీచ్యుతుడైన 1984లో మొత్తం దేశంలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు కూడా లెఫ్ట్ రైట్, వామపక్షాలు, బీజేపీ అందరితో సహా ఒకే వేదిక మీద వచ్చి పోరాడారు. ఓకే. ఇప్పుడు కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం జరిగింది. ఇప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణతో పాటు రాజ్యాంగ చట్టాన్ని కూడా రక్షించే ఉద్యమం జరగాల. అది ఒక ఎన్నికల రూపంలో, ఓట్ల రూపంలో నిరసన తెలియజేయాల. ఈ రాష్ట్రం భవిష్యత్తు, యువత తరాల భవిష్యత్తు గురించి, ఆరోగ్యం గురించి పోరాడాల. తద్వారా దేశానికి కూడా మేలు చేసినట్టు, దేశం కోసం కూడా పోరాడినట్టే. కాబట్టి టీడీపీ, జనసేన, బీజేపీ మాత్రమే కూటమి కాదండి, కాంగ్రెస్, వామపక్షాలు కూడా ఒకే వీళ్ళందరూ కలిపి పోరాడాలి. వాళ్ళు అంటారు, మీరు విడిగా రండి, చొక్కా వేసుకుని రండి, చొక్కా వేసుకోకుండా రండి, ఒకళ్ళు రండి, చేతులు మడతెట్టుకుని వస్తాం మేమంటే వీళ్ళు కుర్చీ మడతెడతా ఉంటున్నారు, అది వేరే కదా ఏంటండి. కాబట్టి భేషజాలకు పోకూడదు. ఇప్పుడు కమ్యూనిస్టులు ఉన్నారు, బీజేపీ ఉంటే మేము ఉన్నాం అంటే వాళ్ళకి వేలు చేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డికి. నీ ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి మీద ఆలోచన ఉన్నాడు, నీ సిద్ధాంతాలు బూజు పెట్టేసి గబ్బిలాలు ఎలా పడుతున్నాయి మీ గృహాల్లో, ఇంకా దాన్నే పట్టుకుని ఎలా పడుతున్నట్టు. నువ్వు అరాచకాన్ని తొలగించిన తర్వాత నీ సిద్ధాంతం ఇప్పుకో. నువ్వు నిలబడాలి కదా, నువ్వు మాట్లాడాలి కదా, నువ్వు మాట్లాడే అవకాశం ఉండాలి కదా. అవన్నీ ఉండాలంటే నీ సిద్ధాంతాలు నువ్వు ప్రజలకు చెప్పాలంటే వీళ్ళు ఉండకూడదు రాజకీయ ముఖ్య చిత్రం మీద. ఆచూకీ ఆనవాళ్ళు ఉండకూడదు. అలా చేయాలంటే వీళ్ళందరూ కలిసి